కాకినాడ రూరల్ మండలంలో రమణీయపేటలో అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కాకినాడ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ పక్కా మణిబాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పాల్గొని అహల్యాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోల్కర్ తన రాజ్యంలో వ్యవసాయం, వాణిజ్యం, విద్యను ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు గూటూరు పద్మ, కాళ్ల ధనరాజు, గౌతు చిన్న, వైభోగుల శ్రీనివాస్, టి నూకరాజు, సిహెచ్ నాగేశ్వరరావు, కనకలక్ష్మి, వరలక్ష్మి, లావణ్య, దేవి, భవ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో ఈరోజు అహల్యాబాయ్ హోల్కర్ గారు జీవితం ప్రతి ఒక్క మహిళలకు కూడా స్ఫూర్తి ప్రదాత. ఆవిడ అలాంటి ప్రదాత అయినటువంటి మహిళ ఆ రోజుల్లో అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి వీరనారి. ఆవిడ సంస్కరణలో రైతు చట్టాలని ఆవిడ ప్రవేశపెట్టారు. మహిళల్ని సైన్యంలో చేర్చుకున్నారు. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు మనం అందరం మహిళలు ధరించే మహేశ్వరి కాటన్ను కూడా ఆవిడ రూపొందించి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఘనతను నిరూపించినటువంటి వీరనారి. ఆవిడ యొక్క పాలనా దక్షతను చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు కూడా హౌరా అనిపించేలాగా ఆవిడ చేసి ఆవిడ ఏ విధంగా పాలన చేస్తుందనే విషయాలను కూడా ఆ రోజుల్లో తెలుసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చరిత్ర ప్రతి ఒక్క భారతీయ మహిళ కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నది ఈ మా యొక్క సంకల్పం. కాబట్టి ఇందులో కార్యక్రమాలుగా పలు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మీరు కష్టపడి మీ బిడ్డల్ని పెంచుకోవడం అది పద్ధతి అనే ఒక కాన్సెప్ట్తో ఆవిడ వాళ్ళందరికీ చేతి పనులు, ఇప్పుడు ఆవిడ శారీస్ మగ్గం నేర్చుకునే అలాంటి మహేశ్వరి శారీస్ లాంటి నేత వస్త్రాలని నేర్పించి వాళ్ళకి చక్కటి చేతి పనులను కూడా నేర్పించి ఆవిడ ఒక సక్రమ మార్గంలో పెట్టిన పాలనది. అలాంటి పాలనలో చక్కటి పేరు తెచ్చుకున్న మహా నాయకురాలు ఆవిడ. అలాగే తన కొడుకు ఏదో ఒకరోజు తప్పు చేశాడని అందరూ అతనికి ఉరిశిక్ష అని చెప్తే ఆ ఉరిశిక్ష ఆ అబ్బాయికి వేయడానికి అందరూ ముందుకు రావాలి. రాజ్యపాలన అంటే మరి అంతే కదా. అలా రాకుండా అందరూ భయపడుతున్నారు. అయ్యో మహారాణి గారు అబ్బాయికి మనం ఉరిశిక్ష వేస్తే ఎలా ఉంటుందో అన్న భయపడితే ఆవిడ ఒకటే సాహసవంతురాలు అయ్యుండి తన కొడుకుని తన చేతులారే ఉరిదీయించే ప్రయత్నం చేసిన మహానారి ఆవిడ. అంతటి న్యాయమూర్తి. అలాంటి ఆవిడ గురించి ఈరోజు మన జన్మ ధన్యమైంది. ఈరోజు ఆవిడని స్మరించుకొని ఆవిడ జయంతి చేసే అవకాశాన్ని మనకు కల్పించిన ఆ తల్లికి ఎన్నో శతకోటి వందనాలు మనం తెలియచేయాలి.